వాణీ మీదయలేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే. వాణీ మీదయలేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే. వీణాపాణి వినోదనాదచయ సంవిత్ సంపదా శ్రేణి. గీర్వాణి మృక్యద సర్వశాస్త్ర జననీ. వాగ్దాయిని ప్రోచి బ్రహ్మాని పల్కులరాని. సంతతము జిహ్వాగ్రము వై నిల్వుమా. సరస్వతీ స్వరూపమైన సభకు నమస్కారం. పద్యం అనేది 4 పాదాలతో ఉంటుందని మనందరికీ తెలుసు. చతుష్పదం పద్యం అన్నారు. మరి ఈనాడు ఇంత పెద్ద ఎత్తున గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పద్య పఠన పోటీలు అన్నవి నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. పద్యం ఎందుకు, పఠించడం ఎందుకు అన్నది ప్రశ్న. పద్యం అన్నది 4 పాదాలు ఉంటాయి. ప్రాచీన కావ్యంలో ఏదైనా భావాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించిన ప్రక్రియ పద్యం. పద్యం అన్నది రాసినవాడు కవి. కవిత్వం పద్యంలో చెప్తే బాగుంటుంది అన్నది ప్రాచీనుల యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఇప్పుడు మారి అది వచన ప్రక్రియలో కూడా వచ్చింది. అయితే కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైన వాటిలో పద్యం ఒకటి. సంస్కృతంలో శ్లోకాలు ఉన్నా, కన్నడ తమిళ భాషల్లో పద్యాలు ఉన్నా వాటిల్లో ఇతి ప్రాసలు లేవు అని క్షుణ్ణంగా మనకు తెలుస్తోంది. సంస్కృతంలో విచ్ఛేదం మాత్రమే ఉంది. తెలుగులో యతి అని, అక్షర యతి అని, గణయతి అని ప్రాసకు ప్రత్యేక స్థానము కూడా మన ఛంద రక్షణకారులు కల్పించారు. అలాంటి పద్యాన్ని మనం నేర్చుకుంటే మనకి ఒరిగేది ఏమిటి? నీతి శతకాలు ఉన్నాయి, భారత భాగవత రామాయణాలు ఉన్నాయి. అన్ని పద్య కావ్యాలుగా మధ్య మధ్యలో వచనాన్ని చేర్చి చెంపు కావ్యాలుగా తీసుకువచ్చారు. ఎందుకు పద్యం నేర్చుకోవాలి? ఈనాటి కాలంలో కూడా పద్యానికి ఉన్న ఆదరణ ఏమిటి? మనం పేజీలు ఎక్కడైనా వచనం చదివామనుకోండి, గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. 4 పాదాలున్న పద్యాన్ని చదివితే 4-5 సార్లు చదివితే వెంటనే 2 పాదాలు మన నోటికి వస్తాయి. జ్ఞాపక శక్తి పిల్లల్లో పెరగాలి అంటే, మననం చేసుకునే అలవాటు పెరగాలి అంటే, ఏదైనా సరే, ఏ విద్యలో అయినా సరే పద్యాన్ని ముందు మనం భట్టీయం వేయడం నేర్చుకోవాలి. పద్యం కె రాగశ్రీ, విజ్ఞాన విహార్ పాఠశాల. కె రాగశ్రీ. ఒక విజ్ఞప్తి మీ అందరికీ మాత్రమే అవకాశం ఉంటుంది. పాటలు కానీ లేదు అంటే దీంట్లో ప్రధానంగా శ్లోకాలు కానీ మనం పరిహరించడానికి ప్రయత్నం చేద్దాం. పద్యం వరకు దీన్ని పరిమితం చేసుకుంటే మరింత శోభాయమానంగా ఉంటుంది. అందువల్ల ఉచ్చారణకు, భావానికి, స్పష్టతకు కొంతమంది ఆ పదాలు మార్చేసి పలుకుతూ ఉంటారు. ప్రసిద్ధమైన పద్యాల్లో అటజని కాంచే అంటే అటచని జని అని ఏదో పలుకుతూ ఉంటారు. ఇలా కాకుండా ఉండడం చూసుకోవాలి. జాగ్రత్తగా చదవండి. మొట్టమొదటి రాగశ్రీతో రాగయుక్తమైన పద్యాన్ని మనం ప్రారంభిద్దాం. నమస్కారం, నా పేరు రాగశ్రీ. నేను విజ్ఞాన విహారం నుండి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పుష్ప విలాపం కావ్యంలోని. పూలమొక్కడ నిలిచి చివారుల బొమ్మ వంచి గోరానడనంతలోన విరునన్నయు జాలిగా నాటు విప్పి మా ప్రాణము తీసువాయనచు పౌరుమన్నది కృంగిపోతు నా మానసమంతేగా పుష్ప తలుక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై. నేను 9వ తరగతి చదువుతున్నాను, విఎంపేట గురుకుల పాఠశాల. ఆ దుర్యోధనులంత మాత్రేను జయం జానడా గాని పెంపేదం క్రూరత కోర్వరాదు. శ్రీనాగేలందునే గ్రాసవాసోదన్యంబులు వచ్చినాయరయని చుట్టాలకు గావున మోదం బందుట గల్గు గౌరవులు నేమం పొంది శ్రీవందిన. ఎస్ ప్రియాంక. రత్నమగుణ కాకంపురాయంచవున జోరీగ మధువతేంద్రమగుణ గట్టెమ్మ పంచాస్యమగుణ జిల్లేడు సురవ నిజమగుణ నటులే రాజవున గణలోపి దుర్జనుడు పర్గా పార్వతీ వల్లభ తల్లి గర్భము నుండి ధనము తేడే. నమస్కారము, నా పేరు పినిశెట్టి ధనలక్ష్మి. నేను 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నాను. నేను కొట్యాడ ఉన్నత పాఠశాల నుండి వచ్చాను. ఈ రోజు జరుగుతున్న ఈ పద్యపట్నం పోటీల్లో కంచర్ల గోపన్న విరచిత దాశరథి శతకములో నుండి అవతార విశేషాలను తెలిపే కొన్ని పద్యాలు
వినిపించదలుచుకున్నాను. ఆశీర్వదించండి. ముందుగా కూర్మావతారం. కరమనురక్తి మందరము కవ్వముగా అహిరాజు త్రాడుగా దొరకొని దేవదానవులు దుగ్ధపయోదమదించుచున్నచో ధరణి చెలింప లోకముల్ తల్లడమందగా కూర్మమై ధరాధరము ధరించితే వెగద దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు నరసింహావతారము. పటపటనుక్కు కంభమున భీకరదంత నకాంకుర ప్రభాపటలముగప్పన్ ఉప్పతివి భండనవి నృసింహ భీకర స్ఫుట పటు శక్తి హేమకసిపున్ విదలించి సురారి పట్టినంతట కృప చూచితేవే కదా దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్. ధన్యవాదాలు. విశాఖపట్నం సభకు నమస్కారం. నేను పాడబోయే పద్యం అందరిని ఆకర్షిస్తుందని చెప్తున్నాను. గంగి గోవు పాలు గంటెడైనా చాలు, కడువడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ, పుత్తడి గలవారి పుండు బాధైనను వసుధలోని చాలా వార్తకెక్కు, పేదవాడి ఇంద్ర పెండ్లైన ఎరుగను విశ్వదాభిరామ వినురవేమ, పత్రికొకటి ఉన్న 10,000 సైన్యంపు పత్రికొకటి ఉన్న మిత్రతోటి, ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న వాస్తవమునర్ల వారి మాట, అల్పుడెప్పుడు పల్కు నాడంబరంగాడు సజ్జనుండు పల్కు చల్లగాను, అల్పుడెప్పుడు పల్కు నాడంబరంగాను సజ్జనుండు పల్కు చల్లగాను, క్రంచు మోగినట్లు కనకంబు మోగుణ విశ్వదాభిరామ వినురవేమ. ఆదిత్య విష్ణువర్ధన్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ పోస్ట్పాటరాగా 8వ తరగతి చదువుతున్నాను. శ్రీ రఘురామ చారు తులసీదలదామ సమక్షమాది శృంగార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దుర్వారక బంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలయందు దాల్మియున్, భూపసభాంతరాలమున పుష్కల వాక్చతురత్వు, మాజి బాహాపటు శక్తియున్, యశముందనురక్తియున్, విద్యయందు వాంఛా పరివృత్తియున్, ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్, రంగధరాతిభంగ కగరాజతురంగ విపత్పరంపరోత్తుంగ తమ పతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమాతంగ శుభాంగ, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, విద్య నిగూఢ. నమస్కారం. నేను మదర్ పబ్లిక్ స్కూల్ చదువుతున్నాను. మాది సభవరం 9వ తరగతి. ఓం పరమాత్మనే నమః. అద సప్తదశోऽధ్యాయः. శ్రద్ధాత్రయ విభాగ యోగः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం చ స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యచ్చద్ర స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. నేను వేమన శతకం నుంచి పద్యం పాడుతున్నాను. ఆత్మశుద్ధి లేని ఆచారమదేలా, పాదశుద్ధి లేని పాకమేలా,
చిత్తశుద్ధి లేని శివ పూజలేన విశ్వధాభిరామ వినురవేమ మరొక ఈ ఆశీస్సులు ఇవాళ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా అద్భుతమైనటువంటి కళాజాతర జరుగుతోంది అనేది నాకు తెలిసి చాలా ఆనందించాను. మరి పద్యాల జాతర జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం. తర్వాత ఏకపాత్రల తాలూకా మరి పిల్లలందరూ అక్కడ ఇక్కడ కనిపిస్తున్నారు అందంగా మంచి వేషాలు వేసుకుంటూ. నేను ఒక 82 పుస్తకాలు రాసిన తర్వాత 81వ పుస్తకంగా ఏకపాత్రలు రాశాను. ఇప్పుడు ఇవాళ పిల్లలందరికీ ఇవ్వబోతున్నారు మా శ్రీరామమూర్తి గారు. అయితే ఆ ఏకపాత్రలు నాటకాలు ఈ రెండిట్లో విషయం ఏంటంటే సంభాషణ చాతుర్యం వస్తుంది, మాట్లాడే విధానం వస్తుంది. తెలుగు భాష చాలామంది తప్పులు మాట్లాడుతుంటుంటారు. 90% అనుకోండి. 2-3 నిమిషాల పాటు ఆంగ్ల పదం దొరలకుండా మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మరి అలాగే పోనీ ఇంగ్లీష్లో భయంకరంగా 3 నిమిషాలు మాట్లాడేస్తున్నాడు అంటే అది లేదు. ఇది ఎవరికంటే డిగ్రీ స్థాయి పిల్లల కోసం చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కాదు. వీళ్ళందరినీ చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. మొన్నే అమెరికాలో ఒక 3 మాసాల నుండి వచ్చాను. అక్కడ మాలాంటి వాళ్ళు దొరికితే ఏమిటవుతుందంటే పిల్లలందరినీ వదిలిపెట్టి వర్క్షాప్ చేయండి అంటున్నారు. పిల్లల్ని పద్యాలు, తెలుగు పద్యాలు నేర్పించండి అంటున్నారు. సంగీత నవావధానం కొత్త ప్రక్రియ ప్రారంభించిన తర్వాత 3 సార్లు నన్ను అమెరికా తీసుకువెళ్ళారు నేను రిటైర్ అయిన తర్వాత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలుగు పద్యానికి దూరం అవుతున్నారు తెలుగు పిల్లలు, తెలుగు భాషకి దూరం అవుతున్నారు, తెలుగు సంస్కృతికి దూరం అవుతున్నారు పిల్లలు. అలాంటి ఈ తరుణంలో ఇవాళ ఎంత ఎక్కడెక్కడి నుండో వచ్చారు చాలామంది. మా అధ్యాపకులందరూ కూడా మరి అందరూ కూడా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా ఎంతో శ్రమకు వచ్చి 3 రోజుల జాతరని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారిని మరి నాకు తెలియదు 4-5 సంవత్సరాల నుండి జరుగుతుందట. మా అవధాని మా ఆర్పి రాంభట్ల పార్వతీశ్వర శర్మ కూడా అదృష్టవశాత్తు నాకు స్టూడెంటే. అలాగే మా శ్రీరామమూర్తి గారు కూడా అదృష్టవశాత్తు నాకు స్టూడెంట్సే. వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏకపాత్రలు అనేవి ఎందుకంటే ఒక 5 విషయాలు లోపిస్తున్నాయి ప్రతి పిల్లలకి కూడా. ఏమిటా డిగ్రీ స్థాయిలో చెప్తున్నాను నేను. స్పష్టత ఉండటం లేదు ఎవరికి, ఉచ్చారణ సౌలభ్యం తెలియటం లేదు చాలా మందికి. సరే భాషా సంస్కృతి గురించి అసలు తెలియటం లేదు, ఏదో అవుతుంది. ఇప్పటి నుండి ఈ పిల్లలు ఇవాళ చదువుతున్న పద్యాలు వింటున్నాను. ఇక్కడ ఒక చెవు పెట్టాను, అక్కడ ఒక చెవు పెట్టాను. వచ్చిన దగ్గర నుండి అక్కడ చాలా చక్కగా పద్యాలు చదువుతున్నారు, ఇక్కడ కూడా చాలా అద్భుతంగా పద్యాలు చదువుతున్నారు. నాకు ఆనందమైన విషయం ఏంటంటే భండన భీముడార్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ అనే పద్యాలు కూడా ఏమీ కాకుండా చదివేస్తున్నారు పిల్లలు. ఆ పిల్లలు చదువుతున్నారు అంటే కారణం అధ్యాపక వర్గం వారు ఇచ్చినటువంటి శిక్షణ అనేది నేను ఎంతో ఆనందపడుతున్నాను నిజంగా. అర్షణ దిశడైతే వన్ సైడ్ అయిపోద్ది. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మారిపోదావు. భయపెడితే భయపడిపోదాను వాటర్ అనుకున్నాబే. చూడాలనే కాల్చి పడసా. డోంట్ రిపీట్ సమస్య. నేను ఇచ్చింది తీసుకుంటూ పడసా, లేదంటే రమసా. నువ్వు నన్ను చంపాలంటే మ్యాప్ తీసుకుని రావాలి. నేను చంపాలంటే యాంగర్ గురించి సర్దేసుకురావాలి. చాలా ఫిక్స్ అయిపోవు. అనగనగా చంద్రమది ఉందిరా అని కాకుండా నా వైఫై ఎందిరా బుజిమా రింగేరి బుజిమా గెలవాలే బుజిమా. మేడం గారు మీకు తెలిసే ఉంటుంది, 10 రోజులు ఇక్కడ తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసరాలు ఆవిడ. వాగర్ధావివ సంపృక్త
మీరు ఏకపాత్ర అభినయ వాళ్ళు రెడీగా తొందరగా రావాలి. చాలా ఫ్యాన్సీ డ్రెస్సులు ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. వెంటనే రావాలి. चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुंकुमरागशोने पुण्डेक्षुपाशां कुशपुष्पवहना हस्ते नमस्ते जगदेकमातः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. ఎవరిది? అమ్మా, బ్రిటిష్ వారు మన కోటపై దండెత్తి వస్తున్నారమ్మా. బ్రిటిష్ పరిపాలకులారా, డల్హౌసీ సభ్యులారా, ఎవరురా మీరు మా కోట మీదకి దండెత్తి వస్తున్నది? ఈ దేశం మీది కాదు, మీ తల్లిదండ్రులది. కానీ ఏ దేశం నుండో వచ్చి మా దేశ తలరాత్రులు మార్చడానికి మీరెవరురా? ఈ దేశంలో వ్యాపారంకే వచ్చి మా పరిపాలకులను లోపరుచుకొని సామ్రాజ్యం నిర్మించాలని